బిజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారండి. సో ఈరోజైతే మేము ఫైనల్లీ ఐకియా వచ్చేసాం. నేను చాలా ఇయర్స్ తర్వాత ఐకియాని కూడా వచ్చాను. అంటే మనకి ఐకియాకి వస్తే యూజ్ ఏంటంటే చాలామందికి కొత్తిల్లు కట్టుకుంటారు కదా. సో వాళ్ళకి బెస్ట్ ఐడియాస్ అండ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి అండ్ బెస్ట్ కిచెన్ ఐటమ్స్ అంటే వాట్ నాట్ అన్నీ దొరుకుతాయి అందులో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటుంది. సో ఇది కింద అయితే బేస్మెంట్లో నార్మల్గా బేస్మెంట్లో చిన్న డిజైన్ చేసి పెడతారు. ఈసారి అంతా ఏం అనిపించలేదు. మనం పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఎలా ఉన్నాయంటే నార్మల్గా మనకి ఐక్యాలు ఏముంటాయంటే థీమ్స్ ఉంటాయి. బెడ్రూమ్ థీమ్స్, కిచెన్ థీమ్స్, లివింగ్ రూమ్ అంటే ఎవ్రీథింగ్ అన్ని సెక్షన్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ అక్కడ మనం కొనుక్కోవచ్చు అనమాట. అంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ కాస్ట్ వైజ్ కూడా రీజనబుల్గానే అనిపిస్తాయి అనమాట. అంటే టూ హెవీ కాస్ట్ ఉండదు, లో కాస్ట్ ఉండదు అండ్ వర్తి అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అది లివింగ్ ఏరియా అండ్ కిచెన్ ఏరియా ఇలా బెడ్రూమ్ ఏరియా లాంటివి చిన్న థీమ్స్ చూపెట్టారు. మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అంటే కొత్తగా వెళ్ళి కొనుక్కున్న వాళ్ళు కానీ లేకపోతే రెనోవేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి అంటే చిన్న ప్లేసెస్లో ఎలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంచుకోవచ్చు హౌస్ అనేది ఇందులో బాగా చూపెడతారు. అండ్ ఎలాంటి ఐటమ్స్ వాడితే మనకి ఇల్లు చాలా నీట్గా అండ్ ఎలాంటి లైట్స్ అండ్ ఎక్కడ లైటింగ్ పెడితే బాగుంటుంది, ఎక్కడ అంటే చిన్న ఐటమ్స్ అంటే టేబుల్స్ దగ్గర నుంచి మనకి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఇందులో ఉంటుందన్నమాట. సో ఈసారి ఐకియాలో ఈ థీమ్స్ కొంచెం తీసాను అండ్ మనకి చాలా యూజ్ అయ్యే కిచెన్ ఐటమ్స్ బిలో 200 అనుకుంటా 200 బిలో ఉన్న ఐటమ్స్ చాలా పెట్టానండి. సో మీలో ఎవరైనా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి 200 లోపల ఉన్న వస్తువులు ఏంటో తెలియాలి కదా. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా నేను పెట్టాను. 200 బిలో ఉన్న ఐటమ్స్ అన్నీ కవర్ చేశాను మ్యాక్సిమం. ఒకసారి అయితే వీడియో అస్సలు మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మీరు అంటే చిన్న వస్తువులు కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ ఈ లైట్స్ చూసారా, ఆ లైట్స్ అయితే మొత్తం మనకి ట్రాన్స్పరెంట్ పేపర్తో కవర్ చేశాను అనమాట. అంటే భలే అనిపించాయి, ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటారు కదా, చాలా బాగా అనిపించాయి నాకు. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ పైన మనం హ్యాంగ్ చేసుకునే లైట్స్, సెంటర్ లైట్స్ ఉంటాయి. ఎలా అంటే అవి చాలా మనం కూడా రెడీమేడ్గా కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు అనిపించింది. అంటే వాళ్ళు జస్ట్ పేపర్తో యూస్ చేసుకొని అంత బ్యూటిఫుల్ లైట్స్ చేశారు. అండ్ డైనింగ్ టేబుల్స్ డిజైన్ కానీ లేకపోతే మన డైనింగ్ టేబుల్ని కొంతమందికి ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియదు కదా. అంటే ఇల్లుని ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలా ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇందులో అయితే కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది చూస్తే. అండ్ ఇందులో మనకి ఇంకా ఫర్నిచర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. లైక్ సోఫాస్, డైనింగ్ టేబుల్స్, చైర్స్ అండ్ టీపాయ్స్, బెడ్స్ ఇలాంటివి చాలా ఐటమ్స్ కూడా సేల్లో ఉంటాయి. అండ్ మీలో చాలామంది తెలియంది ఐకి మొత్తం షాపింగ్ చేశాక కింద మనం కౌంటర్ సెక్షన్ దగ్గర సైడ్కి ఒక షాప్ ఉంటుంది, అందులోనే లోపలే ఉంటుంది. అదేంటంటే చిన్న డ్యామేజ్ అంటే లైక్ పెద్ద సోఫాకి చిన్న ఒక లైన్ ఇలా పడితే దాన్ని కూడా సెకండ్ అక్కడ పెట్టేసి దానికి 70, 60, 50% ఆఫర్ ఇచ్చి కూడా మనకి సేల్ చేస్తారు. ఒకవేళ ఐకే వెళ్తే అది కూడా ఒకసారి విజిట్ చేయండి. అందులో కొన్ని చిన్న స్మాల్ థింగ్స్ కూడా మనకి తక్కువ రేట్లో దొరికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట.
సో ఇప్పుడు మనకు కనిపించేవి ఏంటంటే మనం కిచెన్లో కబోర్డ్స్ చేయించుకుంటాం కదా. సో మనకి ఎలాంటి క్వాలిటీ కబోర్డ్స్ కావాలి అనేది ఇక్కడ కలర్స్ అండ్ దాని షేడ్ అంటే మనకి స్మూత్ ఉండాలా అలాంటివన్నీ ఉంటాయి. అండ్ లోపల కబోర్డ్స్ ఎలా చేయించుకోవాలో కూడా క్లియర్గా ఉంటుంది. ఎప్పుడన్నా మనకి ఎలా చేయించుకోవాలంటే వీళ్ళకి ఈ కలర్ కావాలి లోపల ఇలా చేయాలంటే వాళ్ళే వచ్చి సెట్ చేసిపోతారు. అండ్ ఇక్కడ చూసారా ఐటమ్స్ కూడా నేను ఇవన్నీ మ్యాక్సిమం 200 బిలోనే, అన్ని 200 బిలో ఉన్న ఐటమ్సే నేను చూపెట్టాను అనమాట. కిచెన్ అనగానే మనకి ఖచ్చితంగా సింక్ ఉండాలి కదా. సో ఇక్కడ నేను చూపెడుతున్నాను మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింక్స్ అనమాట. ఇవన్నీ అంటే మనం ఎలాంటి సింక్ పెట్టించుకోవాలన్న చిన్న చిన్న థాట్స్ కూడా ఇక్కడికి వచ్చి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అందరూ కొంచెం మోడర్న్గా ఉండాలని చూస్తున్నారు కాబట్టి ఇక్కడ అన్నీ అవే మనకి థీమ్లో ఉన్నాయి చూసారా. కిచెన్ ఇవన్నీ జస్ట్ కిచెన్లో కౌంటర్లో ఉన్న ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసుకోవడానికి వాష్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవడం అనమాట. ఇవి మరి పెద్ద పెద్ద సింక్స్ కావు, చిన్న చిన్న సింక్స్, కానీ చాలా క్యూట్గా అనిపించాయి నాకు. అమ్మయ్య మొత్తానికైతే కిచెన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు చూపించే కిచెన్ ఐటమ్స్ అన్నీ మనకి 200 బిలో ఉన్న కిచెన్ ఐటమ్సే. సో మీరైతే 1 బై 1 చెక్ చేసుకోండి. 200 బిలో ఉన్నవి చాలా యూస్ఫుల్ థింగ్స్ ఉన్నాయి. అవే నేను మీకు షేర్ చేశాను వీడియోలో, ఒకసారి చూసేయండి.
మొత్తానికి ఐకే మొత్తం చుట్టేసి షాపింగ్ చేసేసి అందులో నాకు నచ్చిన ఐటమ్ జ్యువెలరీ బాక్స్ అనమాట 200కి చాలా క్వాలిటీ చాలా బాగుంది. ఇదండి ఇవాళ బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రవంతిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.